నమస్తే. ప్రస్తుతం ఆర్థిక ప్రణాళిక చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజయ్య గారు ఉన్నారు. రాజయ్య గారు, ఆపరేషన్ సింధూర్ని ఎట్లా చూస్తారండి? ఉగ్రవాదుల్లో దాడి ఏ రూపంలో ఉన్నా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. భారతదేశం శాంతికి నిలయమైనటువంటి దేశము. దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు శాంతి సహాయ నిరాకరణతోటి ఆయుధాలను ఎత్తుకొని మనం స్వతంత్రం తీసుకొచ్చుకున్నాం. ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నాం. పాకు చర్యలు ఏదైతే ఉన్నాయో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా ప్రపంచ దేశాలు అన్ని దేశాలు కూడా తీవ్రంగా గర్హిస్తూ ఉన్నాయి. ఇట్లాంటి దుందుడుకు చర్యలు మంచిది కాదు, మానవాళి శాంతితో ఉండాలి అని యుఎన్ఓ కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని పాక్ మీద ఆంక్షలు విధించే కార్యక్రమానికి సంసిద్ధమవుతుందనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాను. అంటే పహల్గామ్కు చర్యకు ప్రతిచర్య వాళ్ళు తీసుకున్నట్టు అనుకోవచ్చా? వాళ్ళు కావాలని చేస్తున్నటువంటి చర్యగా ప్రపంచం అంతా సాక్ష్యం చెప్తా ఉన్నది. అది మంచి పద్ధతి కాదు. పాకిస్తాన్ యాజమాన్యం ఏదైతుందో, ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళను కంట్రోల్ చేసేట్లో వైఫల్యం చెందింది, లేదా వాళ్ళను ప్రోత్సహించేటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతా ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఎవరిదంటారు? ముఖ్యంగా పాకిస్తాన్ ఎవరిదంటారు? పాకిస్తాన్ అంటే కాశ్మీర్ ఎవరిదంటారు? వాళ్ళదా లేకపోతే భారత్ది ఎప్పటి నుంచో మనం భారత యొక్క స్వస్థలము. ఎందుకంటే అది న్యాచురల్ బార్డర్తో కలిసి ఉన్నటువంటి పర్వతాలను కలిసి ఉన్నటువంటి ప్రాంతం. అది మాది, ఇండియాది. అది ఇష్యూ కాదు. శాంతికి విఘాతం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి దుష్ట చర్య తీసుకున్నది పాకిస్తాన్ అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా హైదరాబాద్లో ఎటువంటి చర్యలు చేపడుతున్నారు రక్షణ పరంగా? హైదరాబాద్లో టార్గెట్ హైదరాబాద్ అనుకుంటున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కదా. హైదరాబాద్లో ఎట్లాంటి ప్రతికూల పరిస్థితులైనా తట్టుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సైనిక చర్యలు కూడా సిద్ధంగా ఉంటాం. శాంతిని నెలకొల్పడానికి ఏ రకమైనటువంటి అవసరమైతే ఆ రకమైన చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారంటే ఈ ర్యాలీ దేనికి సంఘీభావం అంటారు? ఇది శాంతికి, సహాయ నిరాకరణకు, దేశం ఏదైతే మనం ఆలోచన చేస్తున్నదో, ఏదైతే నమ్మిందో దాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి, ఉగ్రవాదాన్ని ఖండించడానికి ఈ యొక్క ర్యాలీని ఉద్దేశించామన్నటువంటి మాట తెలియజేస్తాం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో మోడీ సక్సెస్ అయినట్టు అనుకోవచ్చా? ఇది మోడీ సక్సెస్ అనుకోవచ్చా? భారతదేశం సక్సెస్, మోడీ సక్సెస్ కాదు. మోడీ అయినా ఎవరున్నా కానీ దేశ సమగ్రతకు, దేశ యొక్క రక్షణకు, దేశం యొక్క సౌభ్రాతృత్వానికి కట్టుబడి ఉన్నాము అందరం. ప్రస్తుతం మనతో ఉన్నారు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు ఉన్నారు. నిరంజన్ గారు, ఎట్లా చూస్తారండి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినట్టు అంటారా? ఆపరేషన్ సింధు తోటి యావత్ భారతదేశంలో హర్షాతిరేకాలు వెలుగుతా ఉన్నాయి. 22వ తారీఖు నాడు గత నెల ఏదైతే సంఘటన జరిగిందో కాశ్మీర్లో ఉగ్రవాదులు అమాయకులను పెట్టుకోవడం జరిగిందో, యావత్ భారతదేశం ఉలికిపడ్డది. వారిపై తగిన చర్య తీసుకోవాలి అనేసి వాళ్ళందరి మనసులో ఉండే ఇక్కడ భారతదేశ సైనికులు కూడా మొన్న 6వ తారీఖు నాడు అర్ధరాత్రి 1 గంటకనేసి దాడి చేసి 9 స్థావరాలపై ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేయటం అనేది యావత్ భారతదేశ ప్రజల్లో ఒక హర్షం వ్యక్తమవుతుంది. ఎట్లా ఇప్పుడు ఈ ర్యాలీ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఏదైతే మొన్న 6వ తారీఖు నాడు సైనికులు అనేది రెప్పపాటి కాలం కూడా వాళ్ళకు అవకాశం లేకుంటే ఏ విధంగా దాడులు జరిపిందో వారికి మద్దతుగా సంఘీభావంగా ఈ ర్యాలీ ఇక్కడనే కాదు యావత్ భారతదేశంలో కూడా జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, అంటే పహల్గామ్ బాధితులకు మీ యొక్క సానుభూతి ఎట్లా తెలియజేస్తారు? మనం ఏ రకంగా సానుభూతి తెలిపినా కానీ వారికి ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని అయితే మనం పూర్తి చేయలేము. వారికి, చనిపోయిన వారికి, తర్వాత ఈవేళ బాధలో కూరుకుపోయిన కుటుంబాలకు ఈ మొన్న ఉగ్రవాదులపై ఏదైతే 9 స్థావరాలపై అటాక్ చేయటం జరిగిందో అదే వారికి తగిన నివాళి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పర్యాటక శాఖ చైర్మన్ పట్ల రమేష్ రెడ్డి గారు ఉన్నారు. రమేష్ రెడ్డి గారు, ఎట్లా చూస్తారండి ఆపరేషన్ సింధూర్ని ఎట్లా చూస్తారు సార్? అంటే ఇది ఒక ఎమోషనల్ ఫీలింగ్. అంటే ఏదైతే భారతదేశం మీద పాకిస్తాను ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఈ దేశం మొత్తం కూడా 140 కోట్ల మంది ఏకకంఠంతో దీనికి ప్రతీకారం తీర్చుకోవాలి, ఒక లెసన్ పాకిస్తాన్కు ఒక గుణపాఠం నేర్పాలనే దాంట్లో మరి మన సైనికులందరూ కూడా చేసిన
ఈ ఆపరేషన్ సింధూర్ను చాలా అభినందిస్తున్నాం. ఇది సక్సెస్ అయినందుకు కూడా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఓకే, సో ముఖ్యంగా ఎన్ఐఏ చెప్తున్నట్టు వాళ్ళ మెయిన్ టార్గెట్ హైదరాబాద్, వైజాగ్ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా మనకు వార్త సమాచారం వస్తున్న తరుణంలో, సో మీరు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు రక్షణ శాఖ పరంగా? మరి నిన్న మొన్న చూస్తే స్టేట్ ప్రభుత్వం పరంగా కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండటం, నిన్న మొత్తం కూడా మాక్ డ్రిల్ను కూడా చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల్ని కూడా ఎప్పుడన్నా యుద్ధం వస్తే కూడా ఎట్లా అలర్ట్గా ఉండాలని చేయడం జరిగింది. అంతేకాకుండా సైన్యం కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద తీవ్రంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దాడులు అంటూ చేస్తే దానిని ఎదుర్కొనే సత్తా శక్తి మన రాష్ట్రానికి, దేశానికి ఉంది. ముఖ్యంగా కాశ్మీర్ ఎవరిదంటారు? కాశ్మీర్ మన భారతదేశాందా, మనదా, లేకపోతే పాకిస్తాన్దా, పిఓకేదా అంటే ఏం చెప్తారు సార్? అందులో చెప్పేది ఏముంది, 100% కాశ్మీర్ అనేది భారతదేశానికి చెందింది. ఏ రోజైనా భారతదేశానికి రావాల్సిందే, పూర్తి కాశ్మీర్ను భారతదేశంలో కలపాల్సింది. ఓకే, ఇప్పుడు మీరు యూపీఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరు కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాలే ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి, సో దాని గురించి ఏం చెప్తారు? రఫేల్ అనేది ఒక అధునాతనమైన సాంకేతిక టెక్నాలజీ ఉన్న యుద్ధ విమానాలు నిన్న కూడా సక్సెస్ఫుల్గా ఆపరేషన్లు ఉన్నాయి కాబట్టి అది వరల్డ్లో ఇప్పుడు ఒక బెస్ట్ యుద్ధ విమానాలుగా పరిగణించవచ్చు. ఓకే, సో పహల్గామ్ బాధితులకు మీ యొక్క ప్రగాఢ సానుభూతి ఎట్లా తెలియజేస్తారు సార్? ఆల్రెడీ మనం చెప్పడం కూడా జరిగింది. చాలా అమానుషికమైన చర్య. ఎందుకంటే మతాన్ని అడిగి మతం ఏందని తెలుసుకొని భార్యల ముందే భర్తల్ని చంపడం అనేది చాలా దారుణం. అంటే పర్యాటకులు, అమాయకుల్ని ఏదైనా ఒక రీజన్ ఉండి చంపినా అదొక వేరు, కానీ అమాయకుల్ని చంపడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా సానుభూతి తెలియజేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు జరిగిన నిన్న ఆపరేషన్ కూడా వాళ్ళలో కొంత ఆత్మస్థైర్యం నింపడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు చర్యకు ప్రతిచర్య పూర్తిగా జరిగిందని మీరు అనుకుంటున్నారా? అంటే దీంతో అయిపోలేదు. పాకిస్తాన్ అనేది ఎప్పటి వరకు ఈ ఉగ్రవాదాన్ని విడనాడుతుందో అప్పటి వరకు మనం చేస్తూనే ఉండాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చేయాల్సిన బాధ్యత కూడా మన సైనికుల మీద ఉంది. సో భారత ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎటువంటి మద్దతు ఇస్తారు సార్? మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది, ఖర్గే గారు చెప్పడం జరిగింది. ఈ విషయంలో ప్రతిపక్షం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలియజేస్తుంది. నిన్న జరిగిన సైనిక చర్యకు కూడా పూర్తిగా మద్దతు తెలియజేసింది. ఏదైతే దేశానికి భద్రతకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా ప్రభుత్వానికి మేము మద్దతు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చిన్నారెడ్డి గారు. చిన్నారెడ్డి గారు, ఆపరేషన్ సింధూర్ని ఎట్లా చూస్తారు సార్? చాలా చక్కగా భారత గవర్నమెంట్ ఈ సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఎందుకంటే భారతీయుల్ని, సివిలియన్స్ని అన్యాయంగా టెర్రరిస్టు, పాకిస్తాన్ సపోర్టెడ్ టెర్రరిస్ట్ చంపడం చాలా అన్యాయం. ఇది దానికని భారతదేశం తీసుకున్నటువంటి చర్య చాలా చక్కటి చర్య. 9 స్థావరాలలో వాళ్ళ భూభాగంలోకి పోకుండా మన భూభాగం నుంచే వాళ్ళు మిసైల్స్ పంపించి ఆ స్థావరాలని ధ్వంసం చేయడం చాలా గొప్ప విజయం అనేటువంటి మాట నేను మనం చేస్తున్నాను. ఓకే, మళ్ళీ పాక్ కవింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉందని ఏమైనా అనుకోవచ్చు అంటారా ఈ ఘటన జరిగిన తర్వాత? అంటే ఇంకా ఆ దేశం కూడా ఫర్దర్గా ఏం చేస్తుందో మనం వేచి చూడాల్సిందే. ఇంకా ఇప్పుడే మనం యాంటిసిపేట్ చేయలేము. ఏం చేస్తారో చూద్దామని. అంటే నేనేమైనా ఎక్కువ మాట్లాడినా కూడా బాగుంటుందేమో దానికని. అంటే వాళ్ళు చేసినటువంటి చర్యకు ప్రతి చర్యగా వాళ్ళ స్థావరాలు ధ్వంసం చేశాం. ఎందుకంటే మన టెర్రరిస్ట్ని మనం ఎంకరేజ్ చేసే ఉద్దేశం భారతదేశానికి లేదు. ఆ టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్ని కూడా ధ్వంసం చేయబడ్డాయి. ఇప్పుడు పాక్ నెక్స్ట్ ఏం చేస్తుందో అందరం ఎదురు చూస్తా ఉన్నాం, ఏం చేస్తుందో అనేది ఇంకా చెప్పలేము. మళ్ళీ భారత ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎటువంటి సపోర్ట్ ఉంటుందండి? తప్పకుండా దేశం ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఒక్క విషయం ఉంది, వ్యక్తి గొప్ప కానీ వ్యక్తి కన్నా పార్టీ గొప్ప, పార్టీ కన్నా దేశం గొప్ప. అందుకని ఆ విధంగా పార్టీ కన్నా దేశం గొప్ప అని అనుకుంటా ఉంటాను. అందుకని కాంగ్రెస్ పార్టీ కూడా, అంటే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ దేశానికి నష్టం జరిగి ఎలాంటి చర్య చేయదు, తప్పకుండా సమర్థిస్తుంది. తప్పకుండా ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా కూడా సమర్థిస్తుంది. సో చిన్నారెడ్డి గారు చెప్తున్నట్టు ఖచ్చితంగా దేశానికి స్వాతంత్రం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ తరఫున భారత ప్రభుత్వానికి సపోర్ట్ ఉంటుందని కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్
నాయకులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఎట్లా చూస్తారు ఆపరేషన్ సింధూర్ ఎట్లా చూస్తారు సార్? ఆపరేషన్ సింధూర్ మన భారత నారీమణుల బొట్టు కాపాడంలో సఫలమైన దానికి నిదర్శనమే ఆపరేషన్ సింధూర్. ఎవరైతే వాళ్ళు తీవ్రవాదులు మనోళ్ళని కాల్చిండ్రో వాళ్ళందరినీ కూడా హతం చేసే వరకు ఈ దేశం అందరూ కూడా, దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి అండగా నిలుస్తాం. ఏ ప్రభుత్వం అనేది కాదు, ప్రభుత్వం ఫస్ట్, దేశం ముఖ్యం, తర్వాతే పార్టీలు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సీఎం గారు సాలిడారిటీకి అంటే ఈరోజు నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనందరం ఇంత సంతోషంగా ఉన్నాం, ఇంత భద్రతతో ఉన్నాం, ఇదంతటి కారణం ఎవరు? మన ఆర్మీ జవాన్లు. ఇంతమంది బార్డర్ మీద మేము చనిపోతామని తెలిసి కూడా వాళ్ళు ఆర్మీలో జాయిన్ అయ్యి మన ప్రాణాలు కాపాడడానికి వాళ్ళు బార్డర్ మీద కొట్లాడుతుంటే మనం ఇంత సంతోషంగా ఉన్నామని ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. ఏది ఏమైనా భారత ప్రభుత్వానికి, అదేవిధంగా ఆర్మీ సోదరులందరూ కూడా మేము అందరం అండగా ఉంటాం. అదే సంకేతం ఇవ్వడానికే సీఎం గారు ఈరోజు సాలిడారిటీ ర్యాలీ తీస్తున్నారు. ఇప్పుడు పహల్గాం బాధితులకు ఎటువంటి సానుభూతి వ్యక్తం చేస్తారు? పహల్గాం బాధితులకు న్యాయం జరిగిందని మేము అన్నాం, కానీ ఇది ఇప్పుడు ప్రపంచమంతా ఎదురు చూస్తుంది టెర్రరిజం అంతం చేయాలని. టెర్రరిజం అంతం కావాలని ప్రపంచం ఎదురు చూస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఎట్ ద సేమ్ టైం పహల్గాం బాధితులకు మేము వాళ్ళ బంధువులకు కానీ మా రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా చెప్పారు, హమ్ ఆప్కే సాత్ హై, వాళ్ళ వెంబడి మేము ఉన్నాం. వాళ్ళందరి బాధను పంచుకోవడానికి ఒక పౌరునిగా మేము అందరం కూడా వాళ్ళ వెంబడి ఉంటాం. 80% వాళ్ళకి అండగా నిలిచే వరకు ఉంటాం. అదేవిధంగా ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాలిడారిటీ ప్రకటించాలి, మన ఆర్మీకి మనందరం ఉన్నామని చూపించాలి, దేశ భద్రతను కాపాడే దాంట్లో రాష్ట్రం ముందుంటుందని ముందుకొచ్చి ఈరోజు ఇంత పెద్ద ర్యాలీ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కాశ్మీర్ ఎవరిదంటారు? పాకిస్తాన్దా లేకపోతే భారత్ అంటే ఏం చెప్తారు? కాశ్మీర్ భారత్ దబ్బా, కాశ్మీర్ ఎవరిదంటారు అనే దానికి అసలు క్వశ్చనే ఉత్పన్నం కావద్దు కదా. కాశ్మీర్ భారత్ది. అంటే పిఓకే అని చెప్పేసి కూడా ఓకే లేదు, ఓకే లేదు, అన్ని ఓకే అవుతాయి, అవన్నీ మనయే, అవన్నీ మన సంపద, మన దేశ సంపద, మన దేశంలో ఒక భాగమే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.